జంగారెడ్డిగూడెం బైనేరు వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జనవరి నెలలో 23, 24, 25, 26వ తేదీలలో జరగబోయేటటువంటి మహా కుంభాభిషేక కైంకర్యాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ, ఆలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకులు మేకా సింహాద్రి ముఖ్య అతిథులుగా హాజరై కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, ఆలయ సేవా కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కుంభాభిషేకం పూజల గురించి మీడియాకు వివరించారు. మన జంగారెడ్డిగూడెం గ్రామం బైనేరు వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు స్వామివారికి జనవరి 23వ తారీఖు నుంచి జనవరి 26వ తారీఖు వరకు స్వామివారికి మహా కుంభాభిషేకం జరగబోతున్నది. ఈ కుంభాభిషేకం ఎందువల్ల పెడుతున్నాము అని అంటే కనుక ప్రతి పుష్కరానికి అంటే 12 సంవత్సరాలకు ఒకసారి స్వామివారికి శక్తి పుణ్యము అంటే శక్తి ఉద్భవించడం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమం మహా కుంభాభిషేకము. ఈ ఆలయం కట్టి గత బయట జనాల నుంచి వచ్చినటువంటిది ఏంటి అంటే 80 సంవత్సరాలు అయినది సుమారుగా. ఈ 80 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ఎలాంటి అభిషేకాలు అంటే మామూలుగా స్వామివారికి రోజు అభిషేకాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి కుంభాభిషేకాలు చేసినటువంటి ఇది లేదు. అది కాకుండా ఆలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకులు అయినటువంటి మేకా సింహాద్రి గారు ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఆలయాన్ని శిఖరాన్ని కూడా పునరుద్ధరించడం జరిగింది. కావున ఈ ఆలయ పునరుద్ధరణ ఇప్పటితోటి పూర్తయింది. కావున జనవరి 23, 24, 25, 26 తారీఖులు స్వామివారికి శిఖరానికి మహా కుంభాభిషేకము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుంభాభిషేకము ఏదో స్వామివారికి చేస్తున్నామా లేకపోతే మన కోసం చేస్తున్నామా ఏ ఒక్కరి కోసం చేస్తున్నటువంటిది కాదు. ఈ కుంభాభిషేకము ఎందువల్ల చేస్తున్నాము అనంటే గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడం కోసము. అదే కాకుండా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ వైరస్ల వల్ల కానీ లేకపోతే ఇంకో దాని వల్ల కానీ అలాగే ధన సంపాదన ఈ గ్రామంలో నివసించేటువంటి భక్తులు ఎవరికీ కూడా ధనార్జనలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో స్వామివారికి మహాకుంభాభిషేకం ఏర్పాటు చేయడం జరిగినది. కావున 50 మంది భక్త మహాశైలందరూ కూడా ఈ మహాకుంభాభిషేకానికి విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా జనవరి 23వ తారీఖు నాడు స్వామివారికి మహాకుంభాభిషేకం ప్రారంభమవుతుంది. ఈ కుంభాభిషేకంలో భాగంగా 23వ తారీఖు నాడు స్వామివారికి గోపూజతో మొదలుకొని విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనము, పరిషత్ ప్రాయశ్చిత్తాలతోటి అన్నీ కూడుకుని జనవరి 23 విశేషమైనటువంటి కార్యక్రమాలు, జనవరి 24, 25, 26 తేదీలు కూడా 26వ తేదీ నాడు స్వామివారికి మహాపూర్ణాహుతి కుంభాభిషేకము. ఇది నాది అని అనుకోకుండా అందరూ కూడా గ్రామం అంతా కూడా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులను పొంది స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బైనేరు శివాలయం నందు రేపు జనవరి 23, 24, 25 తారీఖుల్లో జరగబోయే మహాకుంభాభిషేకం పాపులర్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి గ్రామ పెద్దవారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం దీన్ని బైనేరు శివాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి మన జంగారెడ్డిగూడెంలో ఏం చేస్తున్నటువంటి శివాలయం వద్ద జనవరి 23 నుంచి 26 వరకు అంటే 4 రోజుల పాటు మహాకుంభాభిషేకానికి ఈ రోజున కరపత్రం విడుదల చేసే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పెద్దలందరూ అలాగే ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు అందరి సమక్షంలో ఈ పాంప్లెట్ రిలీజ్ చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులందరూ కూడా 1116 చెల్లించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క మహాకుంభాభిషేకంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ వారు ప్రజలందరికీ రోజున పిలుపునివ్వడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం.